బంగారం కొనుక్కోవాలి అన్నా, ఇంట్లో నిలవాలన్నా, విపరీతంగా పెరగాలన్నా పురాణ వాస్తు మరియు జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం కొన్ని శక్తివంతమైన రెమెడీస్ పరిష్కారాలైతే ఉన్నాయి. వీటిని భక్తితో నమ్మకంతో చేస్తే ఆర్థిక ఆటంకాలు తొలగి సంపద పెరుగుతుంది. కేవలం మన కష్టపడితే సరిపోదు, దేవుడి అనుగ్రహం కూడా ఉండాలి. అందుకే ఆ దైవ అనుగ్రహం కోసం ఈ రెమెడీస్ అయితే చేయండి. ఫస్ట్ రెమెడీ వచ్చేసి పసుపు కొమ్ముల రెమెడీ అండి. ఇది గురుగ్రహ శాంతి కోసం. బంగారానికి కారకుడు బృహస్పతి, గురువు అన్నమాట. గురువు అనుగ్రహం ఉంటేనే బంగారం కొనగలం. ఏం చేయాలి అంటే ఒక పసుపు రంగు వస్త్రం తీసుకోండి. అందులో 5 పసుపు కొమ్ములు, ఒక వెండి నాణం లేదా ఏదైనా నాణం వేసుకోవచ్చు. కొంచెం కుంకుమ వేసి మూట కట్టండి. దీనిని మీ పూజ గదిలో ఉంచి పూజించి ఆపై మీ బీరువాలో బంగారం ఉంచే చోట పెట్టండి. దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి బంగారం వృద్ధి చెందుతుంది. రెండవ పరిష్కారం, ఎర్రటి గురువింద గింజలు ఉంటాయి కదా, లక్ష్మీ ఆకర్షణ కోసం. సో ఆ గింజలతో చేయాలన్నమాట. లక్ష్మీదేవికి ఎర్రటి గురువింద గింజలు అంటే చాలా ఇష్టం. ఇవి సంపదను లాక్కుంటాయన్నమాట. మనీ మ్యాగ్నెట్ లాగా పనిచేస్తాయన్నమాట. సో ఇది ఎలా చేయాలి అంటే 11 లేదా 21 ఎర్రటి గురువింద గింజలను తీసుకోండి. వాటిని ఒక చిన్న వెండి లేదా రాగి గిన్నెలో వేయండి. మీ నగలు లేదా డబ్బు ఉంచే బాక్స్లో పెట్టండి. ప్రతి శుక్రవారం వీటికి ధూపం చూపించండి. థర్డ్ రెమెడీ వచ్చేసి కమలగట్ట అనమాట. తామర గింజల మాల రెమెడీ అనమాట. మహాలక్ష్మి తామర పువ్వులో నివసిస్తుంది కదా. సో ఏం చేయాలి అంటే పూజ గదిలో లక్ష్మీదేవి పటము ముందు కమలగట్ట మాల అంటే తామర గింజల మాల అయితే ఉంచాలి. వీలైతే ప్రతి శుక్రవారం ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇది తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుంది. ఇక ఫోర్త్ రెమెడీ వచ్చేసి బీరువా అన్నమాట. లాకర్ వాస్తు రెమెడీ కూడా ఉంటుంది. బంగారం ఎక్కడ ఉంచుతాం అనేది దాని వృద్ధిని నిర్ణయిస్తుందన్నమాట. సో అందుకని దిశ అనేది చాలా ముఖ్యం. మీ ఇంట్లో బీరువాను ఎప్పుడూ నైరుతి అంటే సౌత్ వెస్ట్ మూలలోనే ఉంచండి. అలాగే బీరువా తెరిచినప్పుడు అది ఉత్తరం వైపు చూస్తూ ఉండాలన్నమాట డోర్స్ అనేవి. సో ఉత్తరం కుబేర స్థానం, దీనివల్ల ధనం ఆకర్షించబడుతుంది. అలాగే బీరువాలో అద్దం ఉంచాలన్నమాట. బీరువా లోపల బంగారం ఉంచే డబ్బాకు ఎదురుగా ఒక చిన్న అద్దం అంటించాలన్నమాట. ఆ అద్దంలో బంగారం ప్రతిబింబం కనిపిస్తే అది రెట్టింపు అవుతుందని శాస్త్రం చెప్తోంది. ఇక ఫిఫ్త్ రెమెడీ వచ్చేసి ఉప్పు రెమెడీ అండి. దృష్టి దోష నివారణ కోసం. దృష్టి ఉన్నా కానీ బంగారం లాంటివి కొనుక్కోలేము. కొన్నిసార్లు నరుల దృష్టి వల్ల కూడా సంపద ఆగిపోతుంది. సో ఏం చేయాలి అంటే ఒక గ్లాస్ గిన్నెలో సముద్రపు ఉప్పు అంటే కల్లుప్పు వేసి దానిపై ఒక లవంగం ఉంచి ఇంటి ఈశాన్య మూలలో లేదా బీరువా పక్కనైతే పెట్టండి. ఇది ఇంట్లోని ప్రతికూల శక్తిని పీల్చుకుంటుందన్నమాట. ప్రతి వారం ఈ ఉప్పును మారుస్తూ ఉండాలి. అలాగే మీకు ఒక ముఖ్యమైన నియమం కూడా చెప్తాను. బంగారాన్ని ఎప్పుడూ ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. నగల డబ్బాలో ఎప్పుడూ ఒక ఎర్రటి పట్టు వస్త్రం పరిచి దాని మీద నగలు ఉంచండి. ఎరుపు రంగు శక్తికి మరియు సంపదకు చిహ్నం అన్నమాట. ఒక చిన్న సూచన ఏంటంటే ఈ రెమెడీతో పాటు ప్రతి నెల మీ సంపాదనలో కనీసం 500 రూపాయలు లేదా 1000 రూపాయలు లేదా మీ స్తోమతను పట్టి వేరుగా తీసిపెట్టి దానిని మహాలక్ష్మి భాగం అని అనుకోండి. ఆ డబ్బుతోనే బంగారం కొనడం అలవాటు చేసుకోండి. సో మీకు ఈ రెమెడీస్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే 10 మందికి షేర్ చేయండి. నా ఛానల్లోకి ఫస్ట్ టైం కనుక వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.